ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి వారి యొక్క తప్పులను బట్టి వారి లైఫ్లో ఏం జరిగిందని సిచ్యువేషన్ గురించి దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సంఖ్యాకాండము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 30వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే దేవుడు కోపాగ్ని వారి మీద చూపించి ఏమని మాట్లాడతారంటే, మీరు సనుగులను బట్టి మీ యొక్క లైఫ్లో నెరవేరుతుందని చెప్పి దేవుడు ఎంతో కోపంగా వారితో మాట్లాడినట్టు మనం చూస్తాము. వారు ఎట్టి రీతిగా సనుగుతున్నారంటే, ప్రతి దానికి వారు సనుగుతూనే ఉన్నారు. నీళ్ళ కోసం సనుగుతున్నారు, వసతుల కోసం సనుగుతున్నారు, ఆహారం కోసం సనుగుతున్నారు. ఆహారంలో దోసకాయలు, కాకరకాయలు, కీర దోసకాయలు అని చెప్పి మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు అన్ని రుచికరమైనటువంటి కూరగాయలు మేము తినేవాళ్ళము, ఇక్కడ మాకేమీ లేదు, మాంసం తినాలనిపిస్తుంది అని చెప్పి చిన్న చిన్న వాటి కోసం, శరీరీచ్ఛల కోసం వారు దేవుణ్ణి శోధించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉండి, నా ప్రజల్ని నేను ఈ యొక్క పాలుతెన్లు ప్రవహించేటువంటి దేశానికి నా ప్రజల్ని నడిపించాలని చెప్పి ఆయన ఎంతో గొప్ప ఉద్దేశాలు మన పట్ల అయితే కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళు సనుగులు ఎట్లాగున్నాయంటే, శరీరేచ్ఛలను బట్టి, శరీరం వచ్చే బ్యాటిల్స్ని బట్టి వారు దేవుణ్ణి సనిగినప్పుడు దేవుడు కోపం వారి మీద అయితే కనపరిచినట్టు మనం చూస్తాము. ఇక్కడ నీ యొక్క లైఫ్లో కూడా ఎట్లా ఉందంటే, సనుగుళ్ళు వీరు మరీ ఎక్కువగా ఎప్పుడు చేశారంటే, వారు పాలుతెన్ల దేశాన్ని చూచి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, వారి ముందు మేము మిడతల్లాగా ఉన్నారు, వారు బలవంతులుగా ఉన్నారు, వారిని హతం చేసి మేము ఆ దేశాన్ని ఎలాగ స్వాధీనపరచుకోగలము, దానికంటే మేము ఇక్కడే పడి చనిపోవడం బెటర్ అని వాళ్ళ యొక్క సనుగులు ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు దేవుడి యొక్క కోపం వారి మీద ఇట్లాగా మాటలు అనేది మాట్లాడడం అనేది ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. అదే రీతిగా ఈ దినం అయితే దేవుడు నీతో ఈ యొక్క సిచ్యువేషన్ నీతో మాట్లాడాలనుకుంటున్నారు. దేవుడు నీకు ప్రామిస్ చేసి ఉన్నారు. ప్రామిస్ చేసిన ఉన్న దాని గురించి నీకు ఒక వే అనేది చూపిస్తున్నారు. ఆ వే ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ ఆ మార్గంలో నడిపిస్తూ నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు చివరి వరకు వచ్చేస్తావు. నీకు అది కనిపించలేదు, కనిపించినా కానీ నీకు అపవాది గుడ్డితనం కలుగజేస్తున్నాడేమో. గుడ్డితనం కలుగజేసిన దాన్ని బట్టి నీవు ఇశ్రాయేలు ప్రజలు సనుగునట్లు నీవు కూడా సనుగుతున్నావేమో. మా యొక్క పాత జీవితమే మంచిగా ఉంది, అప్పుడే మా లైఫ్లో మమ్మల్ని మేము పోషించగలిగేటువంటి వారము, మా స్థితి కొంచెం బాగుంది, ఇప్పుడు మేము దేవుడు చూపించినటువంటి మార్గంలో నడిచి మా మీదకు మేమే కత్తులను తెచ్చుకుంటున్నామని చెప్పి అనుకునేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారేమో. మీరు ఎదురయ్యేటువంటి బ్యాటిల్స్ని బట్టి మీరు వాటిని ఫేస్ చేయలేక మీరు దేవుణ్ణి శోధించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారేమో. మీరు ఆయన ఎంతో నమ్మకంగా విశ్వాసంతో మిమ్మల్ని ఇప్పటి వరకు మీ యొక్క వాగ్దానాలకి ఇంకా ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక 10 స్టెప్స్ దూరంలో మీరు ఉన్నారు. ఈ టైంలో ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేస్తాడు, ఆ యొక్క వాగ్దానం లైఫ్లో నెరవేరకూడదు అని చెప్పి నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తే, దేవుడు నిన్ను నడిపిస్తున్నారు కదా, అదే నీ మైండ్ని స్పాయిల్ చేసి నీ యొక్క ఫోకస్ని షిఫ్ట్ చేస్తే, నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తే, నీ పీస్ని తీసేస్తే, నీ లైఫ్లో స్ట్రగుల్స్ పెడితే నీవు దేవుడి మీద నుండి ఫోకస్ పోతుంది, దేవుడిని సనిగేటువంటి వ్యక్తిగా ఉంటావు కదా. దాన్ని బట్టి నీవే శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి విధంగా మార్చాలని చెప్పి అపవాది కొన్ని పన్నాగాలని యొక్క లైఫ్లో పన్నుతున్నాడేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీకు జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి దేవుని యొక్క ఆత్మతో నీవు పరిశుద్ధాత్మను అడిగి, ఆత్మీయ నేత్రాలు ఇవ్వమని అడిగి, ఆ యొక్క నేత్రాల ద్వారా మీరు ఒకసారి తెరిచి చూడండి. దేవుడు ఏమంటున్నారంటే, ప్రతి ఒక్క క్రియను, ప్రతి ఒక్క మాటను ఆయన నామంలో పరిశీలించి తెలుసుకోమంటున్నారు. ఏది దేవుడి క్రియ, ఏది సాతాను క్రియ అని చెప్పి
మీ లైఫ్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క బ్యాటిల్స్ని ఒకసారి పరిశీలించి చూడండి. అవి అపవాది క్రియేట్ చేస్తున్నాడా, దేవుడి నుండి వచ్చేవా అని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ లైఫ్లో జరిగేటువంటి ప్రతి చిన్నదానికి దేవుడు 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 అనుకుంటే కాదు, అపవాది కూడా ఉన్నాడు. పుట్టిన దగ్గర నుండి అపవాది నిన్ను చూస్తున్నాడు, దేవుడు చూసినట్టే. నువ్వు ఎక్కడ పడతావో, ఎక్కడ నీ వీక్నెస్, ఎక్కడ వీక్గా ఉంటావో ప్రతిదీ నీకు తెలుసు. దేవుడు వాగ్దానం నెరవేర్చేటువంటి దినముల దగ్గరగా ఉండగా నిన్ను డిస్ట్రాక్ట్ చేసి, నీ పాస్ట్ గుర్తు చేసి, నీ యొక్క లోపాలను గుర్తు చేసి, నిన్ను మనశ్శాంతి లేకుండా చేసి, నీకు ఫిజికల్ బ్యాటిల్స్, ఇంటర్నల్ వార్ఫేర్ క్రియేట్ చేసి నేను డిస్ట్రాక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడేమో. దాన్ని బట్టి నీవు కలిగినటువంటి స్థితిని బట్టి నీవు సనుగుతున్నావా? అయితే ఒకసారి సరి చేసుకో అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఎందుకనంటే మనం అవిశ్వాసంతో ఏ మాట పలకకూడదు. ఎందుకనంటే ఇశ్రాయేలు పలికినటువంటి సనుగుల మాటలనే దేవుడు ఆ సనుగులనే వారి మీద నెరవేరుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఏం ప్రత్యేకంగా వేరేది తీసుకొచ్చి మాట్లాడలేదు, కానీ వారు ఏవైతే మాట్లాడారో వాటిని వారి మీద నెరవేరుస్తాను అంటున్నారు. సో దీని రీతిగా మనకేమర్థమవుతుంది, వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు, మన యొక్క మాట జీవము మరణము మన యొక్క నోటి మాటలోనే ఉందంట. సో నీవు ఎన్ని బ్యాటిల్స్ ఎదురైనా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ నీ యొక్క విశ్వాసపు మాటలు మాత్రమే నీ యొక్క నోటి నుండి రావాలి. డౌట్తో నీవు ఏ ఒక్క మాట దేవుడి ఎడల మాట్లాడడం కానీ, క్రియలు కానీ, నీవు అవిశ్వాసపు క్రియలు కానీ దేవుడి ఎడల చూపించకూడదు. ఎందుకనంటే నీవు కలిగేటువంటి స్థితి, స్ట్రగుల్ అనేది కొంచెం సేపే ఉంటుంది. ఆ కొంచెం సేపులో స్థిరంగా ఉండేటువంటి, సదాకాలం నీతో ఉండేటువంటి దేవుణ్ణి ఆ యొక్క కొద్దిసేపటి స్ట్రగుల్ కోసం నీవు దేవుణ్ణి బాధపెట్టి ఆ యొక్క వాగ్దానాన్ని నీ నుండి దూరం చేసుకుంటావా అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమైన నీ యొక్క వాగ్దానం అయితే దగ్గరలోనే ఉంది నెరవేర్చబడడానికి, కానీ నీ యొక్క సనుగులు ఏమైనా సనుగుతున్నావేమో. దేవుడు అందుకోసమే మరలా తెలియజేస్తున్నారు, నీ యొక్క సనుగులు మితిమీరితే అవే నీ యొక్క లైఫ్లో నెరవేరుస్తానని చెప్పి. పలికే మాట, విశ్వాసపు మాట పలకమని ఎందుకు చెప్తారంటే మన యొక్క నోటి మాటలే మనకి లైఫ్లో దేవుడు నెరవేరుస్తారు. ఇప్పటి వరకు నీవు తెలిసి తెలియక ఏమైనా డౌట్ఫుల్ నేచర్తో నీవు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ బట్టి దేవుడిని ఏమైనా సనిగామో ఒకసారి నీవు దేవుని సన్నిధిలో అడుగు, తెలియజేయమని అడుగు. హృదయ లోతుల్లో కానీ ఏమైనా డౌట్ ఏమైనా ఉందేమో అడుగు, తెలియజేయమని అడిగి ప్రతిదీ ఆయన సన్నిధిలో ఒప్పుకో. దేవా, మీ వంటి విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. మీరు మా పట్ల ఎంత నమ్మకం చూపిస్తున్నారో అంత నమ్మకత్వం మేము మీ పట్ల కూడా కలిగి ఉండుటకు కృప దయచేయండి అయ్యా. దేవా, నడిపించే ప్రతి మార్గంలో మీరు మాకు తోడున్నారయ్యా. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇంకా ముందు కూడా నడిపిస్తారు. వాగ్దానం నెరవేర్చే వరకు నడిపిస్తారు. దానికి తగినట్టు కూడా మమ్మల్ని మలుస్తున్నారయ్యా. దానికే మీకు కృతజ్ఞతలు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థించి అడగండి. ఇప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థనలు వింటారు, మిమ్మల్ని మీ యొక్క వాగ్దానాలకి చేరుస్తారు. మీ యొక్క వాగ్దానాలు మీ యొక్క లైఫ్లో నెరవేరుస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.